తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వాట్సాప్లో కొన్ని ట్రిక్స్ గురించి తెలుసుకుందాం. మనం ప్రతి ఒక్కరు వాట్సాప్ డైలీ యూజ్ చేస్తూ ఉంటాం. అందులో చాలా చిన్న చిన్న ట్రిక్స్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. అందులో ముందుగా మీరు వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్లో మీకు గ్రూప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అందులో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో మనం తెలుసుకోవాలంటే ముందు మీరు గ్రూప్ను ఓపెన్ చేసి మెసేజ్ బాక్స్లో Q *@ టైప్ చేసినట్లయితే మీకు మీ గ్రూప్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో డిస్ప్లే అవుతుంది. అలాగే మనం మన ప్రొఫైల్ పిక్చర్ని లేదా మన స్టేటస్ని మన ఫ్రెండ్స్కి ఒకసారి ఎంటర్ చేసామంటే మన ఫ్రెండ్స్లో మొత్తం డిస్ప్లే అవుతుంది. లేదా పర్టికులర్గా కొంతమందికి మీ ప్రొఫైల్ పిక్చర్ కానీ లేదా మీ స్టేటస్ కానీ పెట్టుకోవాలనుకుంటే ఎలా చేయాలో తెలుసుకుందాం. మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసి అకౌంట్ సింబల్ ఉంది కదా, ప్రెస్ చేయండి. ఇందులో ప్రైవసీలోకి వెళ్ళండి. ఇక్కడ చూసారు కదా ప్రొఫైల్ ఫోటో, ఇందులో ఏముంది ఎవరివన్ అనేది సెలెక్ట్ చేస్తుంది. అలా కాకుండా మీరు పర్టికులర్గా మీ ఫ్రెండ్స్కి మాత్రమే, అంటే మీ మొబైల్లో ఉండే కాంటాక్ట్స్ మాత్రమే డిస్ప్లే చేయాలంటే మై కాంటాక్ట్స్ సెలెక్ట్ చేయండి. లేదా అసలు ఎవరికి కనిపించకూడదు అనుకుంటే నోబడీ సెలెక్ట్ చేయండి. అలాగే ఇక్కడ స్టేటస్, మీరు స్టేటస్ ఏదైతే పెట్టారో అది మీ ఫ్రెండ్స్కి మాత్రమే కనిపించుకోవాలనుకుంటే మై కాంటాక్ట్స్ ప్రెస్ చేయండి. లేదా ఎవరికి కనిపించకూడదు అనుకుంటే నోబడీ ప్రెస్ చేయండి. అలాగే ఇంకోటి ఫ్రెండ్స్, మనం ఆన్లైన్లో ఎప్పుడు లాస్ట్ సైన్ అవుట్ అయ్యామో మన ఫ్రెండ్స్కి తెలిసిపోతుంది. మీ ఫ్రెండ్స్ మీ ప్రొఫైల్ కానీ ఓపెన్ చేసినట్లయితే లాస్ట్ సీన్ అనే టైం కనిపిస్తూ ఉంటుంది మీ ప్రొఫైల్ కింద. అలా మీ ఫ్రెండ్స్కి ఎవరికి కనిపించుకోవాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా లాస్ట్ సీన్ సింబల్, లాస్ట్ సీన్ ప్రెస్ చేసి నోబడీ ప్రెస్ చేసినట్లయితే ఇక నుంచి మీ ఫ్రెండ్స్కి మీరు ఏ టైంలో లాగిన్ అయ్యారు ఏ టైంలో లాగౌట్ అయ్యారో తెలియదు. అలాగే ఇంకో స్మాల్ ట్రిక్స్, మీరు మెసేజ్ టైప్ చేసినప్పుడు లేదా మీ ఫ్రెండ్స్ మీకు మెసేజ్ పెట్టేటప్పుడు మీరు కానీ మెసేజ్ చూసినట్లయితే మీ ఫ్రెండ్కి 2 టిక్ మార్కులు బ్లూ కలర్లో పడతాయండి. దాని అర్థం మీరు వాళ్ళు పెట్టిన మెసేజ్ చూసారనేసి. అలా మీరు వాళ్ళ మెసేజ్ చూసినా సరే మీ ఫ్రెండ్స్కి తెలియకూడదు అనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా రీడ్ రిసెప్షన్, దీనిని ఆఫ్ చేసినట్లయితే ఇక మీరు మీ ఫ్రెండ్ చేసిన మెసేజ్ చూసినా కూడా మీ ఫ్రెండ్కి తెలియదండి చూసినట్లు. అలాగే ఇంకొక చూద్దాం. నోటిఫికేషన్స్ ఉంది కదా, నోటిఫికేషన్స్లోకి వెళ్ళి పాపప్ నోటిఫికేషన్ అనేది ఎనేబుల్ చేసుకున్నట్లయితే మీరు ఎక్కడ మీ మొబైల్లో ఏ ప్రోగ్రామ్ ఉపయోగిస్తున్నా సరే, అంటే ఫేస్బుక్ లేదా యూట్యూబ్లో వీడియో చూస్తున్నా సరే, మీ ఫ్రెండ్ కనుక మీకు మెసేజ్ చేసినట్లయితే అక్కడే మీకు చిన్న డిస్ప్లే చాట్ బాక్స్ ఓపెన్ అవుతుందండి. మీరు అక్కడ నుంచే మీ ఫ్రెండ్తో చాట్ చేయొచ్చు. మామూలుగా అయితే మీ ఫ్రెండ్ ఏదైనా మీరు యూట్యూబ్ వీడియో చూస్తున్నారు అనుకుందాం, మీ ఫ్రెండ్ మీకు మెసేజ్ చేసినట్లయితే మీరు యూట్యూబ్ వీడియోస్ ఆఫ్ చేసి వాట్సాప్లోకి వెళ్ళి చాటింగ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు అక్కడ ఉండే యూట్యూబ్ పేజ్లో ఉండే మీ ఫ్రెండ్తో చాటింగ్ చేయాలనుకుంటే ఇక్కడ పాపప్ బాక్స్ను ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్వేస్ పాపప్ లేదా ఓన్లీ వెన్ స్క్రీన్ ఆన్ ఇలా, లేదా మీరు ఆల్వేస్ షో పాపప్ అంటే మీరు మీ మొబైల్ లాక్ అయినా సరే మీకు అదే చాటింగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుందండి. చూసారు కదా, చాలా స్మాల్ ట్రిక్స్ ఇవి. మనం డైలీ యూజ్ చేస్తున్నా సరే ఈ చిన్న ట్రిక్స్ చాలామందికి తెలియదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం మన డిజిటల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే అందరికి ఉపయోగపడే విషయాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.